హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ ఓకేనా. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, అదేవిధంగా లాస్ట్ 50 days స్ట్రాటజీ ఏంటిది, ద లాస్ట్ ఛాన్స్ ఇన్ ద లైఫ్. ఈ లాస్ట్ 50 daysలో మనం చేయాల్సిన పని ఏంటిది ఫ్రెండ్స్, ఈ అన్నీ కూడా మనం ఈ వీడియోలో అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఒకటి చూసుకుంటే, ఇప్పుడు చదివిన జాబ్ వస్తుందా అంటే ఇప్పుడు దాదాపుగా మనకు ఎగ్జామ్కి ఇప్పటికి ఒక 50 days టైం అనేది ఉంది. ఈ 50 daysలో ఇప్పుడు చదివిన జాబ్ వస్తుందా అంటే మీరు ఇంతకు ముందు ఒక 20% లేకుంటే 40% చదివి ఉంటే ఇప్పుడు చదివిన జాబ్ వస్తుంది. ఎందుకంటే మినిమంగా 12 hours, మినిమం అంటే మినిమం 12 hours అయితే కష్టపడాల్సింది. ఇంకా ఎక్కువ ఎంతైనా కష్టపడాల్సిన పర్లేదు. కానీ ఇప్పుడు స్టార్ట్ అంటే న్యూ మెంబర్స్ ఎవరైనా న్యూగా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు 50 daysలో క్రాక్ చేయాలంటే మినిమంగా 12 hours, 3 subjects ఫోకస్ చేయాలని సబ్జెక్ట్స్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం వీడియోలో. ఈ పూర్తిగా వీడియో అనేది చూడండి. ఫస్ట్ మనం చూసుకుంటే గ్రాడ్యుయేట్ లెవెల్. ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ అనే ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఎన్టీపీస్లో 2nd June ఓకేనా. 2nd June నుంచి మనకు 20 June వరకు ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేది జరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ ఎప్పుడు దాకా ఉంటుందంటే 15th July నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, 15th July నుంచి ఆగస్టు వరకు అవ్వడం అనేది జరుగుతుంది. ఆగస్టులో 15 July నుంచి అయితే కన్ఫామ్గా గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇవి ఒక 15 days అనుకున్నా కానీ August 1st లేకుంటే August 10 వరకు జరగచ్చు. ఎక్కువ మంది దీనికి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి కూడా దీనికి ఒక 60 లక్షల మంది అప్లై చేశారు. దీనికి ఒక 50 lakhs అప్లై చేస్తే దీంట్లో ఒక 18 అంటే ఇది ఇక్కడ కూడా ఒక 5 నుంచి 10 వరకు ఇది అయిపోవచ్చు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. నెక్స్ట్ చూస్తే మనం ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటిది, నేను చాలాసార్లు చెప్పిన ఫ్రెండ్స్. ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఫస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ అర్థమెటిక్, తర్వాత కలిగి రీజనింగ్, తర్వాత నెక్స్ట్ అర్థమెటిక్ రీజనింగ్ అయిపోయిన తర్వాత కరెంట్ అఫైర్స్ దాదాపుగా మీరు 6 months నుంచి 1 year వరకు చదవడానికి ప్రయత్నించండి. ఓకేనా. మీరు డైలీ టార్గెట్ మనది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉన్న డైలీ టార్గెట్ ఫాలో అయితే ఆల్మోస్ట్గా మీది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అర్థమెటిక్, రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్. అదేవిధంగా మనం చూసుకుంటే తర్వాతకి వెళ్ళి స్టాటిక్ జీకే, తర్వాతకి వెళ్ళి హిస్టరీ, తర్వాతకి వెళ్ళి పాలిటీ హిస్టరీ, తర్వాత వెళ్ళి పాలిటీ. అంటే మెయిన్ టాపిక్స్. ఇప్పుడు మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ప్రిపేర్ అవుతుంటే దీంట్లో ఉన్న మెయిన్ టాపిక్స్ అనేది మీరు కవర్ చేసేయండి. తర్వాతకి వెళ్ళి జియో అండ్ తర్వాతకి వెళ్ళి ఎకనామిక్లో కూడా మెయిన్ టాపిక్స్ ఉంటాయి ఫ్రెండ్. పంచవార్షిక ప్రణాళిక కానివ్వండి, అదేవిధంగా బడ్జెట్ కానీ, తర్వాతకి వెళ్ళి ఇప్పుడు నీతి ఆయోగ్ అని స్కీమ్స్. ఈ స్కీమ్స్ ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా ఈ స్కీమ్స్ పైన కన్ఫామ్ ఒక క్వశ్చన్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటిది, ఫస్ట్ మీరు అందరు పాలించి ఏం పని చేయాలంటే ఫ్రెండ్స్ చూసుకుంటే ఇప్పుడు మీరు ఎంతవరకు చదివినారో అవన్నీ కూడా రిపీట్ అనేది చేయండి. రివిజన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ టు యువర్ సక్సెస్. అదేవిధంగా ప్రతిరోజు ఓకేనా. ఇప్పుడు కుదిరితే ఇప్పుడు ఒక 50 days ఉన్నాయి కదా, మీరు అట్లీస్ట్గా 50 mock test అనేది రాయాల్సిందే. 50 mock test అనేది రాయాల్సిందే. ఈ మోక్ టెస్ట్ రాయడం వల్ల మీరు చేసే తప్పులన్నీ కూడా మీకు తెలియడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. మీరు ఎవరైనా సరే మోక్ టెస్ట్ తీసుకోవాలనుకుంటే కింద మన డిస్క్రిప్షన్లో నేను మన టెలిగ్రామ్ యొక్క లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ లింక్ టెక్స్ట్ బుక్ నుంచి మీకు అక్కడ మీరు కన్ఫామ్గా తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఒక 50 days మీరు కష్టపడితే డైలీ ఒక మోక్స్ అంటే ఇప్పుడు చూసుకున్నాను ఫ్రెండ్స్, డైలీ ఒక మోక్స్ అంటే 50 into 100 questions. 50 into 100 క్వశ్చన్ అంటే ఎంత, 5000 questions. ఈ 5000 questions మీ దగ్గర ఉంటే మీరు ఆల్మోస్ట్ ఒక 70 నుంచి 70% మినిమం ఒక 60% తీసుకున్నా కానీ 60% అంటే 60 marks. ఇవి మళ్ళీ నార్మలైజేషన్లో ఒక 5 నుంచి 6 marks పెరుగుతాయి. అంటే ఆల్మోస్ట్గా మీరు కాంపిటేటివ్లో కన్ఫామ్గా ఉంటారు ఒక రేస్లో. నెక్స్ట్ మనం చూసుకుంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మోక్ టెస్ట్ రివిజన్ ప్లస్ మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ అట్లీస్ట్ ఒక 3 times మీరు రివిజన్ చేస్తే కొద్దిగా బెటర్ ఫ్రెండ్స్. ఓకేనా.
మీరు వన్ టైం మొత్తం సిలబస్ కవర్ చేసినా కానీ ప్రయోజనం అనేది ఉండదు. అట్లీస్ట్గా 2 టైమ్స్, మినిమంగా 2 టైమ్స్, 1 టైం అయినా రివిజన్ చేయండి. ఎగ్జామ్కి ఇంకో 50 డేస్ ఉంది కాబట్టి కన్ఫామ్గా చేయాల్సిన ముఖ్యమైనది ఫ్రెండ్స్ ఇది. మీరు టెక్స్ట్ బుక్ నుంచి మోక్ టెస్ట్ తీసుకోవాలనుకుంటే ఈ మన కోడ్ Z7 RVBIని మీరు అప్లై చేస్తే మీకు ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక 50 డేస్లో మీరు ఎవరైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఓకేనా, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు చాప్టర్ వైజ్ అదేవిధంగా టైప్ వైజ్ కావాలనుకుంటే ఈ నంబర్కి మీరు ఫోన్పే లేకుంటే గూగుల్ పే చేసి ఫ్రెండ్స్, ఫోన్పే ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీకు జీకే జిఎస్ కావాలనుకున్నా కానీ ఉండే ఫ్రెండ్స్. ఈ అర్థమెటిక్ రీజనింగ్ మీరు 2 తీసుకుంటే ఇప్పుడు 49 మీ ఇది 2 కూడా 99కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా జీకే జిఎస్ మీరు 3 తీసుకున్నా కానీ 119కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జీకే అదేవిధంగా జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, ఈ 4 అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జీకే జిఏ తీసుకోవాలనుకుంటే 149కి మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 4 ఆఫ్ కాంబో, ఇది 3 ఆఫ్ కాంబో. మీకు అర్థమెటిక్గా కావాలనుకుంటే 49 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు ఎవరైనా కావాలనుకుంటే చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసి పంపితే వితిన్ 24 అవర్స్లో మీకు ఈ పీడిఎఫ్స్ అనేది అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఎంత వీలైతే అంతవరకు మీరు రివిజన్ ఈజ్ ద కీ టు సక్సెస్ ఫ్రెండ్స్. ఎంతవరకు రివిజన్ చేస్తే అంతవరకు రివిజన్ చేయండి. అదేవిధంగా నేను ఇప్పుడు జనరల్ సైన్సా లేకుంటే జనరల్ సైన్స్ మొత్తం క్వశ్చన్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. జనరల్ సైన్స్ మొత్తం దాదాపుగా ఒక 50 డేస్ ఉన్నాయి కదా. ఈ 50 డేస్లో అట్లీస్ట్గా డైలీ మనం ఒక 20 క్వశ్చన్ తీసుకున్నా కానీ 10 to 20 క్వశ్చన్ తీసుకున్నా కానీ 1000 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్ మన ఛానల్లో. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకే. ఒక లైక్ కూడా చేయండి. అదేవిధంగా మీరు ఇప్పుడు చేయాల్సింది మొత్తం రివిజనే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అదేవిధంగా మీరు ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్ రాసుకుంటే ఆ షార్ట్ నోట్స్ని ఎంతవరకు, ఓకేనా, మొత్తం మీరు ఒక 2 or 3 టైమ్స్ దాన్ని మీరు కంప్లీట్ చేయండి. మీరు షార్ట్ నోట్స్ రాసుకుంటే, ఓకేనా. షార్ట్ నోట్స్ రాసుకుంటే మీరు 2 or 3 టైమ్స్ మీరు డైలీ చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ రివిజన్. ఫస్ట్ మీరు ఇప్పుడు ఫ్రెష్గా చదివి ఉంటే, ఇప్పుడు ఫ్రెష్గా చదివిన అర్థమెటిక్ ఉంది. ఇప్పుడు మినిమం దీన్ని 4 hours కేటాయించాల్సింది. రీజనింగ్కి ఒక 2 hours. దీంట్లో కూడా మీరు పార్షియల్గా విభజించండి. 2 hours కొత్త టాపిక్ చదువుకోండి, 2 hours రివిజన్ చేయండి, ఓకే. చదివిన దాన్ని రివిజన్ చేయాలి. 2 hours కొత్త టాపిక్స్. అది ఎంతవరకు అయితే ఇప్పుడు మెయిన్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటండి, పెద్ద చాప్టర్లు పెట్టుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు నంబర్ సిస్టమ్ ఉంది. దాదాపుగా నంబర్ సిస్టమ్ పైన ఒక 30 గంటలు ఉంటుంది. ఆ 30 గంటల నుంచి మీకు ఒక 3 to 4 మార్క్స్ అయితే వస్తాయి. కానీ అదేవిధంగా మీరు ఇప్పుడు చూసుకుంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ పైన జస్ట్ 4 or 6 టైప్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఫస్ట్ ఒకసారి మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఇక్కడ నుంచి కూడా మీకు 3 నుంచి 4 మార్క్స్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఇట్లా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని చూసుకొని ఇక్కడ నుంచి ఏ టాపిక్స్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంది దాన్ని బేస్ చేసుకొని మీరు చదవండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.